ఒక్క భూ కబ్జాల మీద ఖచ్చితంగా చర్య తీసుకోండి. వాడు ఏ పార్టీ వాడైనా వదిలిపెట్టదు. ఆ భూ కబ్జా చేసేటటువంటి వాడు నా దృష్టిలో టెర్రరిస్ట్ కంటే చాలా ప్రమాదకారి. ఎందుకంటే ఒక మధ్యతరగతి, ఒక పేదవాడు కష్టపడి సంపాదించుకున్నటువంటి భూమిని, ఈవెన్ ధనవంతుడైనా సరే ఎంతో కష్టపడితేనే కదా భూమిని సంపాదించుకోగలిగేది. అలాంటి దాన్ని దోచుకోవాలనుకున్నటువంటి వాడు, తప్పుడు మార్గాలతో తీసుకోవాలనుకున్నవాడిని కాల్చి పడేసినా తప్పు లేదు. కాకపోతే అది ఎవడు తప్పు చేస్తున్నాడు అన్నది వేగంగా తేల్చి తప్పు చేసేవాడిని కఠినంగా శిక్షించాలి. అయితే ప్రస్తుతం జనసేన దగ్గరికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వస్తున్నటువంటి ఫిర్యాదుల్లో వేల కొద్దీ అవే ఉన్నాయి, వైసీపీ వాళ్ళయే. ఒక్కసారి చెక్ చేయండి, దాన్ని ఏమంటారు, సార్ట్అవుట్ చేయండి. భూ కబ్జాల్లో వైసీపీ వాళ్ళ ఎన్ని ఉన్నాయి, మిగతా ఎన్ని ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కడు ఇప్పుడు ఏం చెప్తాడంటే, అవతలతో భూమి లిటిగేషన్ పెట్టుకున్నప్పుడు అది వైసీపీ వాడండి అని చెప్తే అప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందేమో అని ఫీల్ అవుతారు. కాబట్టి మనం ప్రతిదానికి తిమ్మిని బమ్మిని చేసేసుకోవద్దు. మీడియా సంయమనంతో ఉండాలా, ప్రభుత్వం కూడా సంయమనం ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున ఇవాళ బాగానే ఉంది, తీసేసుకున్నాం. రేపు పొద్దున ఒక 6 నెలల్లో ఏడాది అయిన తర్వాత 6 నెలలైంది ఏమీ అవ్వలేదు, ఏడాది అయింది ఏం పట్టించుకోలేదు, మేము వెళ్ళొచ్చాం, చంద్రబాబు గారిని కలిసి వచ్చాం, పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చాం, ఏం పరిష్కారం రాలేదని అప్పుడు బిగిన్ చేస్తారు. ఇది హనీమూన్ పీరియడ్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. నేను చెప్పేది ఏంటంటే, సివిల్ ఇష్యూ అయితే కనుక ఇది మేం కాదు కోర్టులోనే తేల్చుకోండి ఇప్పుడే చెప్పేస్తే బాగుపడతారు. లేదు ఆడేదో పార్టీ వాడి పేరు చెప్పాడు కదా అని చెప్పేసి మనం కనుక ఇన్వాల్వ్ అయిపోయి చెప్తే ఖచ్చితంగా మైనస్ అవుతుంది. ఇది నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. రెండోది, హయ్యెస్ట్ వస్తున్నటువంటిది ఆర్థిక సాయాలు చేయమని, ఉద్యోగాలు ఇప్పించమని చెప్పి, లేకపోతే కనుక ఏదన్నా ఉపాధి అవకాశాలు ఇప్పించమని, ఇల్లు కట్టించమని. అవన్నీ చేస్తారా చేయరా? ఇప్పుడు వినతి పత్రాలు తీసుకునేటప్పుడు అవి దృష్టిలో పెట్టుకోండి, ఖచ్చితంగా తీసుకోండి, అమలు చేయండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు జనం.